నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం పోయి చలికాలంలోకి ఎంటర్ అవుతున్నాం. సో చలికాలంలో ఎక్కువగా చాలామంది ఉబ్బసంతో బాధపడుతుంటారండి. అదే మనం ఆస్తమా గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ ఆస్తమా అనేది ఎప్పుడు కూడా దానికి ట్రిగ్గర్స్ ఉంటాయి. ట్రిగ్గర్స్ అంటే దేనివల్ల ఎక్కువ అవుతుంది. మెయిన్ ట్రిగ్గర్ ఏంటంటే చలికాలం. సో ఈ చలికాలం స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం ఎండ్ అవుతుంది, కాబట్టి ఆస్తమా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఈరోజు ఈ ఆస్తమా అంటే ఏంటి, లక్షణాల గురించి, ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఆస్తమా అనేది ఎక్కువ ఎక్కువగా రెండు రకాలు ఉంటుందండి. ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్ ఆస్తమా అంటాం. ఎక్స్ట్రిన్సిక్ అంటే బయట పొల్యూషన్ వల్లనో లేదా వేరే ఇతర కారణాలు, స్మోకింగ్ లేదా వేరే కారణాల వల్ల వచ్చేది ఎక్స్ట్రిన్సిక్ ఆస్తమా అంటాం. ఇంట్రిన్సిక్ ఆస్తమా అంటే మన బాడీలోనే ప్రాబ్లం, అంటే మన బాడీలో ఎలర్జీ కణాలు అనేవి పెరిగి వచ్చే ఆస్తమాని ఇంట్రిన్సిక్ ఆస్తమా అంటాం. యాక్చువల్లీ ఈ ఆస్తమాలో ఏమవుతుంది అంటే మనం ఊపిరి పీల్చే గొట్టం ఏదైతే ఉంటుందో దానిలో వాపు చెందడం వల్ల లేదా ఎక్కువ మ్యూకస్ సెక్రేట్ అవ్వడం వల్ల, మ్యూకస్ అంటే తెమడ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, తెమడ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది. లేదా ఈ గొట్టం ఏదైతే మనం ఊపిరి తీసుకునే గొట్టం వాపు వచ్చిందనుకో, మనం ఏమవుతుంది, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో దాన్నే మనం ఆస్తమా అంటాం. ఈ ఈ ఆస్తమా అనేది కంప్లీట్ 100% క్యూర్ చేయొచ్చు, కానీ కంప్లీట్గా తగ్గడం అంటూ జరగదండి. కానీ కంప్లీట్ అది మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, కానీ ట్రిగ్గర్స్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఆస్తమాలో లక్షణాలు ఏమేమి కనబడతాయి. మెయిన్గా మనకు కనబడే లక్షణాలు ఏంటంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దానివల్ల ఏమవుతుందంటే ఆయాసం రావడం, ఛాతిలో నొప్పి, ఎక్స్పిరేటరీ వీజ్ అంటాం. మనం ఊపిరి తీసుకొని వదిలేటప్పుడు వీజ్ వస్తుంది. వీజ్ అంటే గుర్ర సౌండ్, పిల్లి కూతల సౌండ్ రావడం కానీ, లేదా మనం స్టెథోస్కోప్ పెట్టుకొని పాల్పేట్ చేస్తాం అన్నమాట ఊపిరితిత్తుల్లో మనం ఆస్కెల్టేట్ చేసేటప్పుడు ఊపిరితిత్తులో క్రబ్స్ అంటాం. క్రబ్స్ అంటే ఏదో ట్రుప్ ట్రుప్ టుప్ 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 అని బుడగలు పేలుతున్నట్టు సౌండ్ రావడం కానీ, లేదా గొట్టం నుంచి ఇలా ఊపిరి తీసుకొని వదిలేటప్పుడు గొట్టం నుంచి ఊదుతాం కదండి, గొట్టం నుంచి ఊదేటప్పుడు ఎట్లాంటి సౌండ్ వస్తుందో అట్లాంటి సౌండ్, రాత్రి పడుకునేటప్పుడు గురక, పిల్లి కూతలు, ఇలాంటివన్నీ కూడా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఆస్తమాలో. ఈ ఆస్తమా అనేది మనకి లక్షణాలు బట్టి ఇది ఆస్తమానా కాదా అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. ఈ ఆస్తమాకి ట్రిగ్గర్స్ ఉంటాయి. ట్రిగ్గర్స్ అంటే వాటి వల్ల ఇది ఇంకా ఎక్కువైపోతుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుంది నిజమే, కానీ దీనివల్ల అవి ఎక్కువైపోతుంది. అంటే ఎక్కడో లోపల దాక్కున్న ఆస్తమా బయటకు వస్తుంది. మెయిన్ ట్రిగ్గర్ ఏంటంటే శీతాకాలం. అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఈ వర్షాకాలం తర్వాత మన చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఇది వస్తుంది. లేదా కోల్డ్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, అంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clock లోపల వాకింగ్కి వెళ్ళడం కానీ, లేదా రాత్రిపూట 11 తర్వాత రోడ్ల మీద వాకింగ్లు వెళ్ళడం, బయట తిరగడం, వీటి వల్ల ఇవి ట్రిగ్గర్స్ అంటాం. ఈ ట్రిగ్గర్సే కాకుండా దగ్గు, జలుబు, ఇవి కూడా ట్రిగ్గర్స్ అండి. వీటితో పాటు విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా ఆస్తమా అనేది వచ్చే అవకాశాలు ఉంటుంది. లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువ అవడం వల్ల కొన్ని రకమైన ట్యాబ్లెట్స్ లైక్ బీటా బ్లాకర్స్ కానీ, గ్యాస్ వల్ల కూడా ఆస్తమా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కడుపులో ఉన్న యాసిడ్స్ పైకి తన్నడం వల్ల ఈ ఆస్తమాకి గ్యాస్ కూడా ఒక ట్రిగ్గరే. సో గ్యాస్ కూడా లేకుండా మనం చూసుకోవాలి. లేదా దుమ్ము, ధూళి, డస్ట్ ఉంటుంది కదా, డస్ట్లోకి ఎక్కువ వెళ్ళడం వల్ల కొన్ని సందర్భాల్లో ఎనిమల్ అంటే ఇప్పుడు మనం జంతువులతో ఆడుకుంటూ ఉంటాం కదండి, ఆ జంతువుల నుంచి వచ్చే డస్ట్ వల్ల కూడా మనకి ఆస్తమా అనేది ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవే కాకుండా పళ్ళు తినడం లైక్ గ్రేప్స్, కిస్మిస్, స్వీట్స్, లేదా మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, ఈ ఫుడ్స్ వల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. లేదా చల్లని పెరుగు తినడం, లేదా చల్లని జ్యూసులు బయట తాగడం, చల్లని నీళ్ళు, ఐస్ క్రీమ్స్, ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ఇప్పుడు మనం ఆస్తమాకి ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ అనేది వయసు బట్టి ఉంటుందండి. వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంది, వంశపారంపరంగా ఉందా, లేదా వేరే బీపీ, గ్యాస్ ఇలాంటి వేరే షుగర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలా మనం చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము. బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది లైక్ వాసోడైలేటర్స్. అంటే ఇప్పుడు చెప్పా కదండి, వాపు తగ్గడానికి వాసోడైలేటర్స్ కానీ, నెబులైజేషన్ అంటే ఆవిరి లాంటిది పట్టడం, ఇలా మనకి ఈ ఆస్తమాకి చాలా మంచి ట్రీట్మెంట్, అంటే 100% రికవర్ అయ్యే ట్రీట్మెంట్ చాలా మంచిది ఉందండి. ఈ ఆస్తమా అనేది
తగ్గాలి అంటే మెయిన్గా మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. లైక్ ప్రాణాయామం కానీ శ్వాసతో చేసే మెడిటేషన్స్, లైక్ ఊపిరి తీసుకోవడం బయటికి వదలడం కానీ, అలా రోజుకి 15 to 20 టైమ్స్ ఊపిరి ఎక్సర్సైజ్లు అనేది ఇంపార్టెంట్. అప్పటికే అవ్వకపోతే స్పైరోమీటర్ అంట, మనం ఇలా ఊస్తే 3 బాల్స్ లేస్తాయి కదండి. కోవిడ్ తర్వాత బాగా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. సో స్పైరోమీటర్ కొనుక్కొని రోజు ఎక్సర్సైజ్ చేయడం, మినిమం 3 బాల్స్ లేవాలి ఊదేటప్పుడు, పీల్చేటప్పుడు కూడా మినిమం 3 బాల్స్ లేసేటట్టు బాగా ఎక్సర్సైజ్ చేయాలి రోజు. అది చేయడం వల్ల ఆయాసం వస్తుండొచ్చు కానీ ఊపిరితిత్తులు అయితే స్ట్రాంగ్ అవుతాయి. ఇవి దీంతో పాటు మెడిటేషన్ చెప్పాయి కదా, ఇవి లేదా అప్పుడప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ కానీ, ఎక్సర్సైజ్ వ్యాయామం చేయడం కానీ, స్ట్రెస్ ఒత్తిడి తగ్గించుకోవాలి. లేదా గ్యాస్ వచ్చే ఫుడ్స్ ఉంటాయి కదా, ఎక్కువగా వేడి వేడిగా తినేసేయడం, ఫుడ్స్ ఒకటేసారి మింగేసేయడం, ఇలాంటి గ్యాస్ ఎక్కువయ్యే ఫుడ్స్, గ్యాస్ ఎక్కువయ్యే పనులు ఇవన్నీ తగ్గించుకోవాలి. దీనికి బెటర్ చెప్పాలి అంటే రోటా క్యాప్స్, కొన్ని క్యాప్సూల్స్ ఉంటాయి ఇన్హేలర్స్ కానీ, లేదా పల్మో క్లియర్, కొన్ని ట్యాబ్లెట్స్ ఎస్ప్రోఫైలిన్, ఎనెస్టెల్ సిస్టన్ కాంబినేషన్లో ట్యాబ్లెట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఆస్తమాకి చాలా బాగా పనిచేస్తుందండి. కొన్ని సివియర్ స్టేజ్లో స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.